నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ పిల్లలకు పట్టెడన్నం పెట్టే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదా? రేవంత్ రెడ్డి ప్రకటించిన రైజింగ్ 2047 కాదు, చిన్నారుల పాలిట పాయిజన్ 2047 గా మారిందా? ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కారణమేంటి? అసలు ఈయన ఏమన్నారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలోని విద్యార్థులు నిత్యం ఆసుపత్రుల పాలవుతున్నారు. కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురవుతున్నారు. దీనిపై ఆ చిన్నారుల తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రోజుకో గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారం కారణంగా ఆసుపత్రి పాలవుతున్న దయనీయ పరిస్థితులను ఆయన ఎత్తి చూపారు. కింగ్కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాగ్లింగంపల్లి గురుకుల విద్యార్థులను హరీష్ రావు పరామర్శించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులు కలుషిత ఆహారంతో ఆసుపత్రుల పాలవుతుంటే రేవంత్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోవడం లేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గురుకులాల నిర్వహణలో ఎన్నో లోపాలున్నాయని, వాటిని మంత్రులు కానీ సీఎం కానీ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని బాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖాన్ల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. అయితే 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆడటం ఎందుకు రేవంత్ రెడ్డి? ఆ డబ్బుతో విద్యార్థులకు మంచి అన్నం పెట్టలేవా అని హరీష్ రావు నిలదీశారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అనవసరమైన ఆర్భాటాల కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. కానీ నాణ్యమైన భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఆసుపత్రుల పాలవుతున్న విద్యార్థులపై మాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుట్బాల్ క్రీడలను ప్రోత్సహించడం తప్పు కానప్పటికీ విద్యార్థుల భోజన నాణ్యతను గాలికి వదిలేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దీన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలు ఎటువైపు ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని హరీష్ రావు తెలిపారు. ఇక ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి ప్రకటించిన విజన్ 2047 పై కూడా హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజన్ 2047 ని డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. కానీ అది రైజింగ్ 2047 కాదు, చిన్నారుల పాలిట పాయిజన్ 2047 అంటూ దుయ్యబట్టారు. భవిష్యత్ గురించి గొప్పలు చెప్పే నేత ప్రస్తుతం పిల్లలకు కనీస ఆరోగ్య భద్రత కల్పించడం లేదని విమర్శించారు. అలాగే 61 సార్లు ఢిల్లీకి పోవడానికి, ఫుట్బాల్ ఆడడానికి రేవంత్ రెడ్డి టైం ఉంది, కానీ ఆసుపత్రుల పాలైన విద్యార్థులను పరామర్శించడానికి టైం కూడా లేదని నిలదీశారు. 20,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నామని రేవంత్ రెడ్డి అంటున్నాడని, అయితే అప్పటి వరకు పిల్లలు బతుకుండాలి కదా అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అవినీతిలో, అరాచకంలో, అహంకారంలో రేవంత్ రెడ్డి రైజింగ్ అని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 3 ట్రిలియన్ ఎకానమిక్ ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెప్పడం మాని ముందు హాస్టల్ గురుకులాల పిల్లలకు పురుగులు లేని నాణ్యమైన భోజనం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఫుట్బాల్ మ్యాచ్ పై ఉన్న ఇంట్రెస్ట్ రైతుల ప్రాణాలు, విద్యార్థుల భవిష్యత్ పై లేదని ఆరోపించారు. రాష్ట్రంలో సమస్యలపై ముఖం చాటేసిన రాహుల్ గాంధీ ఈ రోజు ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి మాత్రం వస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ కు వస్తున్న రాహుల్ గాంధీకి ఏ మాత్రం బాధ్యత ఉన్నా ముందు కలుషిత ఆహారం తిని బాధపడుతున్న విద్యార్థుల కన్నీళ్లు చూడాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించారన్నారు. మెనూతో పాటు భోజన నాణ్యత, వంటశాలల పరిశుభ్రతపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హరీష్ రావు హెచ్చరించారు.